హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఈరోజు పలావ్ చేస్తున్నాను కుక్కర్‌లో. ఇది ఇట్లా కుక్కర్‌లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు చూడండి, ఆ పద్ధతిలో చేస్తున్నాను. ఈ పలావ్ కోసము 2 గ్లాసులు మామూలు మనం వాడే రైసే తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా 2, 3 సార్లు కడిగి పెట్టేసి అరగంట నానబెట్టుకోవాలి. కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసేసుకొని 3 లవంగాలు, కాస్త చెక్క ముక్క వేసుకొని ఉల్లిపాయలేసి ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచుకున్నదైతే టేస్ట్ బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పలావ్‌కు హెవీ మసాలాలు ఏమీ అవసరం లేదండి. ఇలా చేసుకుంటేనే సింపుల్‌గా చాలా బావుంటుంది. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాము గదా! ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ లెక్క 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అడుగు పట్టేయకుండా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక 10 నిమిషాలు తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, మనకు పలావ్ రెడీ అయిపోయింది. ఇది చికెన్‌లోకి గానీ, మటన్‌లోకి గానీ చాలా రుచిగా ఉంటుంది.